ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు అధికారులను దర్యాప్తు బృందం విచారిస్తోంది. లాగర్ రూమ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న అధికారులను విచారిస్తున్నట్లు సమాచారం ఉంది. అయితే ప్రణీత్ రావుకు సహకరించిన ప్రతి ఒక్కరిని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్ కు తాకింది. ఇప్పటికే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు పేరు వెలుగులోకి రాగా, తాజాగా శివారు కమిషనరేట్ లో ఎస్ఓటీ ఇన్ఛార్జ్ గా పనిచేసిన డీసీపీ పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు అధికారులను దర్యాప్తు బృందం విచారిస్తోంది. లాగర్ రూమ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న అధికారులను విచారిస్తున్నట్లు సమాచారం. ప్రణీత్ రావుకు సహకరించిన ప్రతి ఒక్కరిని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యూ. వ్యవహారంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. దాంతోపాటు ఒక మేజర్ డెవలప్మెంట్ ఈ కేసు సంబంధించి అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా ఇటు మాజీ ఓఎస్డీ హైదరాబాద్ సంబంధించి టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు పైన చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. అటు ఎవరైతే ఇద్దరు అధికారులు ఈ కేసులో ఇప్పటికే అటు భుజంగరావు తిరుపతన్నని అదుపులోకి తీసుకున్నారు, విచారించిన తర్వాత ఇప్పటికే వాళ్ళని కస్టడీ కోరుతూ పిటిషన్ వేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఆ పిటిషన్ సంబంధించి అటు నిందితుల తరఫు న్యాయవాది కౌంటర్ కూడా దాఖలు చేశారు. సో ఇరు వాదనలు విన్న తర్వాత రిజర్వ్ చేశారు ఆ తీర్పుకు సంబంధించి. మరి కాసేపట్లో ఇద్దరు అధికారులకు సంబంధించి కస్టడీకి పోలీసులు అయితే 5 రోజుల కస్టడీ కోరారు. వీళ్ళు న్యాయస్థానం ఎన్ని రోజులు కస్టడీ ఇస్తుంది అనేది చూడాలి. సో ఒకవైపు ఆ పరిణామం జరుగుతుంటేనే ఇందులో ఒక కీ డెవలప్మెంట్ ఈ కేసు సంబంధించి అని చెప్పుకోవాలి. రాధాకిషన్ రావు మాజీ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సంబంధించి డీసీపీ ఈ కేసు సంబంధించి ఇటు కన్ఫెషన్ స్టేట్మెంట్, ప్రణీత్ రావు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో విచారణలో భాగంగా ప్రణీత్ రావు ఎవరైతే ఈ ట్యాపింగ్ వ్యవహారానికి మొత్తం కూడా పాల్పడ్డాడో ప్రణీత్ రావుని 7 రోజులు కస్టడీ విచారణలో పోలీసులు విచారిస్తున్న క్రమంలో ఇటు రాధాకిషన్ రావు పేరు కూడా చాలా సార్లు అధికారులకు చెప్పినట్లు కూడా మనకి ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. దాంతోపాటు ఇటు భుజంగరావు తిరుపతన్న ఎవరైతే డిపార్ట్మెంట్ సంబంధించి అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా విచారించిన క్రమంలో కూడా వాళ్ళు కూడా ఇటు రాధాకిషన్ పేరు, ముఖ్యంగా అప్పటి ఇంటెలిజెన్స్ సంబంధించి చీఫ్ ప్రభాకర్ రావు పేరుతో పాటు ఇటు మాజీ ఓఎస్డీ టాస్క్ ఫోర్స్ సంబంధించి రాధాకిషన్ పేరు చాలా ప్రధానంగా చెప్పిన పరిస్థితి. అయితే రాధాకిషన్ని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. రాధాకిషన్ ఈ కేసులో చాలా కీ రోల్ ప్లే చేశాడు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో అటు ప్రభాకర్ రావు ఆదేశాలు అనుకోవచ్చు, ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఇది జరిగింది అనేది కొంతవరకు ఎస్టాబ్లిష్ అయితే ఇటు రాధాకిషన్ కొన్ని ఫోన్ నెంబర్లు ఇవ్వడము, ఆ ఫోన్ నెంబర్లన్నింటినీ కూడా ట్యాప్ చేయాలి అంటూ కూడా ప్రణీత్ రావుకి ఆదేశాలు జారీ చేయడం. సో రాధాకిషన్ కూడా ఇందులో చాలా వరకు చాలా ప్రముఖంగా కీ రోల్ ప్లే చేశాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్న అభియోగాలు ఉన్నాయి. సో ఆ కోణంలోనే రాధాకిషన్తో పాటు ఇటు ప్రభాకర్ రావు, దాంతోపాటు మరొక ప్రైవేట్ వ్యక్తికి ఇప్పటికే వీళ్ళందరూ కూడా ఇతర దేశాల్లో ఉన్న కారణంగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి. కానీ మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి నిన్న సాయంత్రం రాధాకిషన్ రావు హైదరాబాద్ చేరుకున్నాడు. హైదరాబాద్ చేరుకున్నాక పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులకు సమాచారం అందిస్తే ఈరోజు ఉదయం పోలీసులు రాధాకిషన్ నివాసానికి వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఇన్స్పెక్టర్ SHO గట్టుమల్లు ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావు గట్టుమల్లుతో పాటు ప్రణీత్ రావు సంబంధించిన డ్రైవర్ని కూడా ముగ్గురిని ఈరోజు అదుపులోకి తీసుకు ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న పరిస్థితి. దాంతోపాటు మనకి ఇప్పుడు పోలీస్ అధికారుల నుండి ఆఫ్ ద రికార్డ్ కొంతవరకు సమాచారం అందుతుంది. మాజీ ఓఎస్డీ టాస్క్ ఫోర్స్ డీసీపీ మాజీ రాధాకిషన్ రావుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో మరి కాసేపట్లోనే అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ మనకు కొంతవరకు సోర్స్ త్రూ అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇప్పటికే రాధాకిషన్ రావుని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాధాకిషన్ రావు పైన అనేకమైన ఎలిగేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇటు ప్రతిపక్షాలకు సంబంధించి ముఖ్యంగా అటు రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డితో పాటు ఇతర కొందరు కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేయడం, దాంతోపాటు ఇతర పార్టీలకు సంబంధించి, ఎందుకంటే వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా పనిచేశారు అనేది చాలా క్లియర్గా కొంతవరకు అర్థమవుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో ఇతర పార్టీలకు సంబంధించిన నేతల కదలికలు అనుకోవచ్చు, ముఖ్య నేతల ప్రతి ఒక్క మూమెంట్ పైన వాచ్ పెట్టడము, ట్యాప్ చేయడము, దాంతోపాటు ముఖ్యంగా
నిధుల సమీకరణ విషయంలో ఎక్కడికక్కడ పెద్ద మొత్తంలో ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల డబ్బుని పట్టుకున్న పరిస్థితి. సో అదంతా కూడా వీళ్ళు మానిటర్ చేయడము, కేవలము ప్రతిపక్ష నాయకుల వార్డులనే టార్గెట్ చేసుకొని పెద్ద మొత్తంలో కూడా ట్యాపింగ్కి పాల్పడ్డారు అనే చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ పైన అయితే హైదరాబాద్ నగరంలో అతను టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్న టైంలో అతడు ఓఎస్డీ ఆఫీసర్ అండ్ స్పెషల్ విధులు చేస్తున్న టైంలో చాలా కేసెస్లు ఇన్వాల్వ్ అవ్వడము, కొంతవరకు విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో విక్టిమ్స్ని భయభ్రాంతులకు గురి చేసి పెద్ద మొత్తంలో కూడా అక్రమాలకు పాల్పడ్డాడు, పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేశాడు అనే ఎలిగేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు ముఖ్యంగా ఇటు హవాలా దందా చేసే వాళ్ళ ఫోన్ నెంబర్ ట్యాప్ చేయడంతో పాటు ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దాంతోపాటు జ్యువెలరీ షాప్స్ సంబంధించి ఎవరైతే పెద్ద వ్యాపారులు ఉంటారో వాళ్ళ ఫోన్స్ ట్యాప్ చేయడము, వాళ్ళ వద్ద నుండి అక్రమంగా భారీ మొత్తంలో కూడా వసూలు చేశారు అనే ఆరోపణలు కూడా రాధాకిషన్ పైన ఉన్నాయి. దాంతోపాటు ఎవరైతే కేసుల విషయంలో వస్తారో ఇతను టాస్క్ ఫోర్స్ సంబంధించి డీసీపీగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న టైంలో కేసుల విషయంలో ఎవరైతే వస్తారో వాళ్ళ బలాలు బలహీనతలు అన్నింటినీ కూడా క్యాచ్ చేసుకొని వాళ్ళని బెదిరించిన తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళకున్న ఆస్తుల్ని కూడా అక్రమంగా తన పేరు పైన రాయించుకున్నాడు అనేది కొంతవరకు ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి. సో అలాంటి విక్టిమ్స్ కూడా కొంతవరకు బయటికి రావడానికి భయపడ్డారు. కానీ ఇప్పుడు రాధాకిషన్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడు అనేది ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో కొంతవరకు బాధితులు బయటకు వస్తున్న పరిస్థితి. ఇప్పటికే మనం చూసాము శరణ్ చౌదరికి సంబంధించి ఒక విక్టిమ్ ఆల్రెడీ బయటకు వచ్చాడు. రాధాకిషన్ సంబంధించి తను ఏ విధంగా హరాస్ చేశాడు, ఏ విధంగా తనకు సంబంధించిన ప్రాపర్టీని రాయించుకున్నాడు అనేది పూర్తి స్థాయిలో అతను చెప్పిన పరిస్థితి. సో అదే మాదిరిగా చాలామంది బాధితులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా కీలకంగా రాధాకిషన్ రావు వ్యవహరించాడు అనేది కొంతవరకు అటు ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే ఇటు భుజంగరావు తిరుపతన్న వీళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కూడా చాలా క్లియర్గా ఇటు రాధాకిషన్ రావు పేరు ఉంది. కాబట్టి ప్రస్తుతం రాధాకిషన్ రావు ఇతర దేశాలకు వెళ్ళాడు. నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నాడు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత పోలీసులకు సమాచారం అందిన నేపథ్యంలో ప్రస్తుతం రాధాకిషన్ రావుతో పాటు ఇటు ఎస్హెచ్ఓ గట్టుమల్లు, దాంతోపాటు ప్రణీత్ రావు సంబంధించిన డ్రైవర్లు ముగ్గురిని అయితే విచారిస్తున్నారు పరిస్థితి. దాంతోపాటు ఇప్పటికే ఈ ఇద్దరు అధికారులు ఎవరైతే భుజంగరావు తిరుపతన్నని ఆల్రెడీ పోలీసులు రిమాండ్ చేశారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపైన ఆర్గ్యుమెంట్స్ కూడా పూర్తయిపోయి ఆ కస్టడీ పిటిషన్ సంబంధించి దాన్ని రిజర్వ్ చేశారు. సో మరి కాసేపట్లోనే కస్టడీకి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. 5 రోజుల కస్టడీ కోరారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ సీరియస్ ఎలిగేషన్స్ చాలా వరకు రాధాకిషన్ రావు ఇందులో చాలా కీలకంగా వ్యవహరించాడు అనేది పూర్తి స్థాయిలో పోలీసుల వద్ద కొంతవరకు ఎవిడెన్స్ కూడా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. కాబట్టి ఇప్పటి వరకు రాధాకిషన్ రావు అయితే అందుబాటులో లేడు, కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాడు, పోలీసులు అదుపులోనే ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఎవరైతే ఇద్దరు అధికారులు ఆల్రెడీ అదుపులో ఉన్నారో కస్టడీకి అనుమతిస్తే అందరినీ ఒకే దగ్గర విచారించే అవకాశం అయితే కనబడుతుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇదే బంజారా హిల్స్ పిఎస్ లో ఆల్రెడీ ప్రణీత్ రావుని 7 రోజుల పాటు కస్టడీ విచారణ చేశారు. దాని తర్వాత ఇప్పుడు రాధాకిషన్ రావు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ హైదరాబాద్ సంబంధించి కూడా ప్రస్తుతం ఇక్కడనే క్వశ్చనింగ్ అనేది జరుగుతుంది. సో చాలా కీలకమైన పరిణామాలు కూడా ఈ కేసు సంబంధించి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అటు భుజంగరావు తిరుపతన్న కస్టడీకి తీసుకున్న తర్వాత వాళ్ళని విచారిస్తే ఇందులో మరికొంతమంది అధికారుల పేర్లు తెరపైకి రావడంతో పాటు ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇందులో కీలకంగా సీరియస్ ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్నటువంటి మాజీ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ డీసీపీ రాధాకిషన్ రావు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. కాబట్టి రాధాకిషన్ రావు క్వశ్చనింగ్లో భాగంగా వీళ్ళంతా కూడా పాత్రదారులు, కానీ అసలైన సూత్రధారులు ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశంతో పాటు ఇప్పటివరకు ఏదైతే పేర్లు తెరపైకి వచ్చాయో మరికొన్ని పేర్లు కూడా ఈ విచారణలో కొన్ని పేర్లు తెరపైకి వస్తే వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి పిలిచి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ఒక మేజర్ డెవలప్మెంట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అని చెప్పాలి. టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ మాజీ డీసీపీ రాధాకిషన్ అదుపులోకి తీసుకోవడము, అతన్ని క్వశ్చన్ చేయడము. అయితే మరి కాసేపట్లోనే రాధాకిషన్ సంబంధించి అరెస్ట్ పైన కూడా క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి రాధాకిషన్ని అరెస్ట్ చేశారు అనేది మనకు ఆఫ్ ద రికార్డ్ సోర్స్ త్రూ అందుతున్న ఇన్ఫర్మేషన్. కానీ మరి కాసేపట్లోనే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ని ఆల్రెడీ అదుపులో ఉన్నాడు. కానీ అరెస్ట్ సంబంధించి మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. శ్రవంతి, థ్యాంక్ యూ.